ఇంకా. వీడియో తీస్తే నన్ను ఎవరు పెడలింగ్ చేసేవాళ్ళు. బ్రో మీ తాడు కట్టేసి లాక్కోమన్నాడు, వీడియో అనే తీసుకుంటా. ఏంది ఇది? అది హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము బెంగళూరుకి అతి దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్లేస్కి అయితే వచ్చాం. ఇక్కడ మనకైతే కాయకింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఆ డీటెయిల్స్ అన్నీ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి షేర్ చేయండి. ఇంటి దగ్గర అయితే స్టార్ట్ అయిపోతుంది. టైం అయితే 6 అవుతుంది. చలి అయితే ఉంది. చూద్దాం. మన ఇంకో రైడర్ రెడీగా ఉన్నాడు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చలో ఓకే, మన రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సందీప్ నేను మా ఇంటి దగ్గర నుండి ఇద్దరం వెరీ నియర్ బై ఉంటాము. జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ ఇద్దరికి. ఈ అమ్మ చూడు ముగ్గురు వేసుకొని పోతుంది. వెనకాల వాళ్ళకి హెల్మెట్స్ లేవు, ఏమీ లేవు. ఫైనల్గా అయితే ఓల్డ్ మద్రాస్ రోడ్లకి అయితే కనెక్ట్ అయిపోయినాం. బెంగళూరు సిటీ లోపలే చిల్లు ఉంది క్లైమేట్, మామూలు చిల్లు లేదు మమ్మ. ఫైనల్గా ఇక్కడైతే ఒక టీ బ్రేక్ అయితే తీసుకున్నాము. చాలా అసలు చల్లగా ఉంది, ఫుల్ పొగమంచు, రోడ్డు కూడా క్లారిటీగా కనపడలేదు. టైం 6 అవుతున్నా కూడా మనకి రోడ్ అయితే క్లారిటీగా కనపడలేదు. అందుకనేసి ఒక టీ బ్రేక్ అయితే తీసుకున్నాము ఇక్కడ. టీ బ్రేక్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా ఇప్పుడైతే మన డెస్టినేషన్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుండి ఇంకా 7 కిలోమీటర్స్ అలా చూపిస్తుంది. సో 7 కిలోమీటర్స్ కూడా మ్యాక్సిమం 10 మినిట్స్. మనం అట్లా ఒక 7 కిలోమీటర్స్ ముందర వచ్చినట్లయితే ఇక్కడ నుండి ముగబాల లెఫ్ట్, అక్కడ అన్నపూర్ణ గ్రాండ్, శ్రీ అన్నపూర్ణ గ్రాండ్ అని ఉంటుంది కదా. సో అక్కడే ఒక లెఫ్ట్ తీసుకున్నట్లయితే మనము అక్కడికైతే వెళ్ళొచ్చు అనమాట, విలేజ్ రోడ్లో. ఇక్కడ నుండి 1 కిలోమీటర్ అట్లా వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే బెంగళూరు కాయకింగ్ క్లబ్ అని చెప్పేసి ఉందన్నమాట. ఫైనల్గా అయితే మనం ప్లేస్కి అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడ చూడవచ్చు, ఇదంతా మనకి పార్కింగ్ ఏరియా. ప్లెంటీ ఆఫ్ పార్కింగ్ ఏరియా అయితే ఉంది. చుట్టూ పంట పొలాలు. మన బైక్ అయితే అక్కడ పార్క్ చేసినాము. సో అక్కడ నుండి ఎంట్రీ. పార్కింగ్ ఫీ అయితే లేదు, ఇంకా బైక్ పార్క్ చేస్తేనే ఇంక ఇదే అనమాట ఎంట్రీ. చూడొచ్చు, బైక్ పార్క్ చేసి ఇంకా టికెట్ తీసుకోవడానికి, అట్లాగే లైఫ్ జాకెట్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము. చూద్దాం, అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది. ఇంకా ఆల్రెడీ ఒక బ్యాచ్ వెళ్ళేసి వస్తుంది. సో నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి 7:30కి. అంతవరకు మనం ఇక్కడ ఏమేమి ఉన్నాయో కొద్దిగా ఎక్స్ప్లోర్ చేసుకునేద్దాం. ఓకే, ఇక్కడైతే వాష్రూమ్స్ ఉన్నాయి. డ్రెస్ చేంజ్కి ఏమన్నా కావాలని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇంకా ఇవి బోట్స్, ఇంకా ఇక్కడంతా మనకి పెడల్స్ అయితే ఉన్నాయి. ఇవి ఇటు సైడ్ ఇది బోట్స్. ఇవి అనమాట మొత్తం పెడల్స్ సెటప్. చూడొచ్చు, బైక్ ఆల్రెడీ ఒక బ్యాచ్ వెళ్ళేసి వస్తా ఉంది. నైస్ నైస్. మనం ఇక్కడికి వచ్చాక కూడా ఆఫ్లైన్లో బుకింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ యొక్క క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేసినట్లయితే మనకు ఒక వెబ్సైట్ వస్తుంది. అందులో మన యొక్క మొబైల్ నెంబరు, నేము, ఈమెయిల్ అడ్రస్ ఇచ్చినట్లయితే ఆ రిక్వెస్ట్ వాళ్ళకి వెళ్తుంది. వాళ్ళు దాన్ని అప్రూవ్ చేసిన తర్వాత మనకి ఒక క్యూఆర్ కోడ్ చూపిస్తారు. దాంట్లో అయితే మనం పేమెంట్ అయితే కంప్లీట్ చేయాలి. పర్ పర్సన్ వచ్చేసి 365 రూపీస్. మేమైతే ఇప్పుడు పేమెంట్ కంప్లీట్ చేసి ఇక్కడే లైఫ్ జాకెట్ తీసుకొని ఇంకైతే కాయకింగ్ చేయడానికి ఆ ప్లేస్కి అయితే వెళ్తాను. సో ఫైనల్గా సందీప్, నేను లైఫ్ జాకెట్లు అవసరం లేదు, నాకైతే ఈత వచ్చు. సందీప్ నీకు వచ్చిన ఈత? అట్లా లైఫ్ జాకెట్లు అవసరం లేదు కదా, కానీ మ్యాండేటరీ. చాలా చల్లగా ఉంది. ఆల్మోస్ట్ 7:30 టైం. ఇంకా మన సూర్యమ్మ ఇంకా రాలేదు బయట. ఆయన వస్తే మంచి మంచి ఫొటోస్, మనం బ్లాక్ అసలు కలర్ కొద్దిగా బాగా కనబడతా ఉంటే కుదరట్లే. ఇక్కడైతే మన లగేజ్ పెట్టుకోవడానికి కూడా ఇంకొక క్యూఆర్ కోడ్ ఉంది. మనం ఇట్లా ముందరకు వచ్చినట్లయితే ఇది ఒక మనకి
కెఫ్టేరియా లాగా జ్యూస్, కాఫీ అన్నీ దొరుకుతాయి. సో, మనం లగేజ్ పెట్టుకోవడానికి రూ. 30 అక్కడ యెల్లో బోర్డ్ చూస్తున్నారు కదా! అవే లాకర్స్. అక్కడైతే మనం లగేజ్ పెట్టుకోవచ్చు. గెటింగ్ రెడీ, We're getting ఆల్మోస్ట్ ready. డన్. సైడ్ పీల్ కెమెరా, వేర్ ఇస్ దిస్ పీల్ కా. సో ఫైనల్గా అయితే రెడీ అయిపోయాం. ఇంకా మనకు నచ్చిన పెడల్ ఒకటి తీసుకోవడం, వెళ్ళిపోవడం అంతే. ఇంకా ఫైనల్గా పెడల్ అంతా తీసుకునేసి ఇంకా బయలుదేరుతున్నాము. సో మనతో పాటు ఆడైతే కొంతమంది బ్యాచ్ ఉన్నారు. ఓకే, ఇక్కడ గైడ్ ఆడున్నాడు, సూర్య భగవానుడు అక్కడ ఉన్నాడు. ట్రైనింగ్ గైడ్ వచ్చేసి ఇప్పుడు ట్రైనింగ్ Lines बना लीजिए, 2 lines, आगे पीछे, circle. ఓకే. ఇక్కడ గైడ్ అయితే మనకి బేసిక్స్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నారు, ట్రైనింగ్ లాంటిది. సో, మనం పెడలింగ్ ఎట్లా చేయాలి, బోట్ స్ట్రక్ అయితే ఏ విధంగా మనం రివర్స్ చేసుకోవాలి, ఆ విధంగా జస్ట్ బేసిక్ అయితే మనకి ఇక్కడైతే ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. సో, మనతో పాటు గైడ్ కూడా వస్తారు. సో, మనం గైడ్ వచ్చినా కూడా పెడలింగ్ మనమే చేయాలి కాబట్టి, సో వాళ్ళు ఏ విధంగా చేయాలి, కొత్త వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళకందరికీ ఈ విధంగా ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇదంతా నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, మీరైతే చూడొచ్చు. మొత్తం మేమంతా రెడీ, ట్రైనింగ్ అయితే అయిపోయింది. ఇంకైతే మేము కయాకింగ్ అయితే వెళ్తున్నాం. गूगल मैप. और देखिए, फोन या वाला या कोई भी चीज आपके पास है, ओके, पानी में गिर जाएगा, उसका कोई गाइड नहीं लेगा. ओके, आपका रिस्पॉन्सिबिलिटी फुल लेगा. हम और फोटो वीडियो चाहिए तो हम लोग फोटो वीडियो करते हैं. ఓకే तो वीडियो हम ఓకే. మనతో పాటు అంత పిల్లలు ఒక 6 మంది వస్తున్నారు. ఎవరన్నా తప్పిపోతే మళ్ళీ కాపాడదాం లేదు. అసలు ఈత రాలని పిల్లలు వీళ్ళంతా. ఓకే, సింపుల్ ఐసా బాగుందబ్బా. స్టార్ట్ చేసినాము, స్లోగా వెళ్తున్నాము. చిల్లక పచ్చకు కారెచ్చిన లెఫ్ట్ 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 లెఫ్ట్. ఆడ మధ్యలో పెట్టండి బ్రో, దాంట్లో 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 స్లోగా వెళ్దాం, ఆడుతూ పాడుకొని. ఇట్లా పోదామా, ఇట్లా వెళ్ళొచ్చు. ఇట్లా పోదామా, ఏ పీచే 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 పీచే. ఇట్లా పదండి బ్రో, వీళ్ళు వెళ్ళిపోయారు. గైడ్ వెళ్ళిపోతే మళ్ళీ మనకు రూట్ తెలీదు. బాగుంది, మస్తు ఉంది. కమాన్ 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 కమాన్. ఇది మనకి సందీప్ బ్రో వస్తున్నాడు అట్లా. నన్ను డాన్స్ చేసేదానికి వస్తున్నాడు. అది ఓకే. సో మన ఫ్రెండ్ పోయి కొద్దిసేపు చూద్దాం బండి. ఇది అన్నమాట. ఇట్లా పోతా ఉంది అనమాట. ఇప్పుడైతే పెడలింగ్ ఏం చేయట్లేదు, కొద్దిసేపు పెడల్ చేసిన వాటర్ అదే ఫ్లో పోతా ఉంది. బ్రో ఇట్లా అన్నింటి పోనీ. ఇప్పుడైతే వెళ్దాం. ఆల్రెడీ మా బ్యాచ్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మీరైతే మాత్రం బాగా ఎంజాయ్ చేయండి ఇది. సైడ్ సైడ్ లి సైడ్ 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 ఏంటి. వస్తున్నా 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 వస్తున్నా.
రివర్స్ 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 ఇషా. చూడండి అప్పుడు నీళ్ళలో దూకి చూడండి ఒకసారి ఉన్నారంతా కరెక్ట్ గా. సందీప్ కష్టపడుతున్నాడు ఈరోజు, క్యాలరీస్ అన్ని బర్న్ అయిపోవాలి ఇక. బ్రేక్ 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 బ్రేక్. జస్ట్ ఆపుకునే వాళ్ళు అయిపోయి యాక్సిడెంట్. సో ఈ విధంగా మొత్తం ఇట్లా రౌండ్ తీసుకొని ఇట్లా వెళ్తున్నామంతా. ఇంకా చూసుకుంటా రండి వెళ్దాం. నేను వీడియో తీస్తే నన్ను ఎవరు పెడలింగ్ చేసేవాళ్ళు. బ్రో మీ తాడు కట్టేసి లాక్కోమాడు, వీడియో అనే తీసుకుంటా. ఏంది ఇది? ఓకే చలో మనం అయితే స్టార్ట్ అయిపోయినా. మళ్ళీ జంబల్ అక్కడ జారి మిఠాయా. నేను పెడలింగ్ చేస్తా చూడు, నేను పెడలింగ్ చేస్తా చూడు, నువ్వు చూడకపోతే పెడలింగ్ ఆపేస్తా చూడు, జంబలెక్క జారి మిఠాయా. కొద్దిగా గైడ్ అయితే మంచిగా వీడియోస్ ఫొటోస్ అన్ని తీస్తున్నారు. మా ఆడబిడ్డలు కష్టపడుతున్నారు ఇక్కడ. అయ్యో హైవే రోడ్ నుండి పల్లెల రోడ్డుకి వెళ్ళిపోయినారు. ఎట్లా రూట్ తెలియట్లే వీళ్ళకి. ఇంకా మ్యాటర్ మనోడు ఫుల్ జోష్లో ఉన్నాడు ఇప్పుడు. అది అట్లా అనమాట. కొద్దిసేపు స్పాంజులు బాగా ఎంజాయ్ చేసి మళ్ళీ బయట వెళ్తున్నాము. అది మన వాళ్ళు ఇక్కడ ఇరుక్కుపోయారు, నన్ను ఇరికిచ్చాడుగా ఉన్నారు వీళ్ళు మొత్తానికి. అది మ్యాటర్. తొయ్ తొయ్ నన్ను కూడా ఆడు పట్టుకొని లాక్కోబోండి. ఎవరన్నా స్టిక్ ఇస్తారు. బండి బ్రేక్ డౌన్ అయింది. బ్రో ఎనికే తోసే వాళ్ళు ఇక లాగలేరులే. ఎనికే ఎనికేను. అది అది రైట్ సైడ్ అనాల. అది సో వెనకాల శాండీ కూడా కష్టపడుతున్నాడు ఎట్లా ఓవర్టేక్ చేయాలా అని. చూడొచ్చు ఇటు సైడ్ మొత్తం ఎట్లుండయో. మొత్తం బ్యూటిఫుల్ గా ఉంది. ఇవంతా మనకి జమ్ము అంతా మొత్తం అంతా చెరువులు అంతా ఈ జమ్ము మధ్యలో ఇవే మనకి పాత్వే. సో దీంట్లో నుండి వెళ్ళాలి మనం ఇంకా. ఓకే చూడొచ్చు. ఇంకైతే మనం ఎనికి కొట్టాలి, ఇంకా ముందరికే దారి లేదు. చలో చలో. ఓకే డన్ 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 డన్. ఇప్పుడు మనం స్ట్రైట్ వెళ్ళాల. అది కొంకన్ కయాక్. అయ్యో 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 అయ్యయ్యో. ఆమా ఆమా యా ఓకే కొందరము ఈ వ్యూస్ అయితే కూడా ఎంజాయ్ చేయండి. 2 బోట్లు మీరు నడపండి, నేను వీడియో తీసుకుంటూ వస్తా. వెనకాల చదువుకునే బిడ్డలు పాపం ఎంత కష్టపడుతున్నారు. స్నానం చేస్తున్నాడు అతను. There is no pathway, but still we are going on. ఇట్లా మంజుమల్ వాయిస్ లో ఉన్నారు కదా మీరు. మంజుమల్ వాయిస్ లాగా. ఏ రాళ్ళు ఉన్నాయి కింద అని. ఇప్పుడైతే ఇట్లా వెళ్దాం. ఐసా ఐసా ఐసా. అది
అది అప్ప దీనికన్నా బాగున్నాయి ఫ్లవర్స్ అంతా తీద్దామని. इधर 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 छोड़ो मुझे, हवा इधर से आया ना इसलिए चल रहा है वो अभी। వేరే సర్కిల్ వేస్తుంది ఇంకా. కింద తగులుతాను బ్రో మట్టి. చూడొచ్చు మొత్తం. మొత్తం అక్కడంతా మొత్తం జంపు. ఇక్కడ మన వాళ్ళు ఇంకా ఎంజాయ్ చేస్తుంటారు ఫుల్గా. ఇది టైం 10 o'clock. మొత్తం ఇక్కడ ఆల్రెడీ కొంతమంది కాయకింగ్ చేస్తున్నారు. నెక్స్ట్ బ్యాచ్ అంతా వెళ్ళి అయితే ఇంకా అంతా కాయకింగ్ అంతా చూసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ సేమ్ ఈ కోలార్ రూట్లో మనం ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోదాం.